నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీని సంజు. దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా? బయటకు వెళ్ళకూడదు దోస్తులు, ఎండలు బాగా కొడుతున్నాయి. దోస్తులు ఈ వీడియో ఏంటంటే పిల్లలకు సెలవులు వస్తే అమ్మలకు వచ్చిన గోస అని వీడియో చేస్తున్నాం దోస్తులు, చూసేయండి, కామెడీగా ఉండబోతుంది. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి దోస్తులు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ బంటి, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఒక్కనే కూర్చున్నావు చెట్టు కింద. మా దోస్తకాలు ఎవ్వరు లేరు ఇంటికాడ, అందుకే ఇటు వచ్చిన. ఇక చెట్టు కింద ఉన్నాయేమో ఆడుకుంటా అని. ఆడుకుందామా మనం? చేని నీతో నాడా, నేను గర్ల్స్ తో ఆడుకుంటా, బాయ్స్ తో నాడా నేను. ఓ పోరి, నువ్వు ఇక్కడ ఉన్నావాయే? ఆడుకుందాం దాయే. అగ మిన్ను దాయే, మనం ఇద్దరం బోల్లాట ఆడుకుందాం. ఏం పో, మేము ఆడిపించుకోము అంత. మేము గర్ల్స్ తో నువ్వు ఆడుతావా? నువ్వు బాయ్స్ తో ఆడుకోపో. పోరగాళ్ళకు కొండ జుట్టు దొక్కతి, ఎర్ర జుట్టు దొక్కతి, అంత ఎట్లా పాడారు. తిన్న పిల్లగా తిన్నా. నువ్వు తిన్నావా? ఏమిటి తిరుగుతున్నావు ఎండలా? ఇంటి సప్లిక వండక ఫ్యాన్ వేసుకొని. ఆగు, నీ దోస్తు గాడొచ్చిండు చూడు. నీకోసం మీ ఇంటికి పోతే మీ అమ్మ ఇటు పోయినావు అన్నది. ఇటు చూసుకుంటూ వస్తున్నా, నువ్వు కనిపించినావు. దారా ఆడుకుందాం. ఓ పిల్లగా, మొత్తం బోడగుండు కొట్టించుకున్నావు ఏమిటికి? మా నాన్న ఎండాకాలం చల్ల ఉంటదని కొట్టించిండు గుండు. అరే ముసలుంది, ఇది ఉంది రా అంబ్రెల్లా, దీన్ని తీసుకుని పోదాం పారా. ఎండ కొడుతుంది కదా, అందుకే దాన్ని పట్టుకొని వచ్చినాడు, చెట్టు కింద కూర్చున్నా. నీకు ఎవ్వరు ఎండ కొడుతుంది గుండు కానీ పట్టుకొచ్చుకున్నా. ఏం చెప్తావు? ఇప్పి గవే పుల్లలుంటాయి, అది మన కొత్తగా ఉంటుందా అల్లా? ఓ గుండు పిల్లగా, అంటే పుల్లరిగిపోతాయి. నువ్వు బలే అంటున్నావు, ముట్టున్నావు, తిడుతున్నావు. ఊరని పిల్లమ్ముండవయ్యా. అరే ముడతాండు తిడతాండు, ముడతాండు తిడతాండు. ఆ పుల్లరిగిపోతే ఆ పుల్లలు తీసి ముడ్డిలో కూస్తా. ఏమనుకుంటున్నావు? అలా పెట్టు. ఈ పోరగాళ్ళ మొదలు దింప. అయ్యో తీట పోరగాళ్ళు నా చెట్టులను తిరగొట్టారు కదా పుల్లలన్నీ. ఇట్లా ఎద్దు ఇప్పుడు. ఈ అవ్వ ఊకో నాగు బిడ్డ, వాళ్ళ అవ్వలకు చెప్పత్తా. ఓ రాజవ్వా, ఇదా ఇదా. ముసలుడు ఎందుకు గిరికచ్చి రాజవ్వ అని మొత్తుకుంటాడు? ఏమైంది కోటయ్య, గిట్లొచ్చినావు మా ఇంటికాడికి? ఇక చూడవ్వా, నీ మన్మడు నా శక్తి మొత్తం మీద కొట్టిండు. నీ శక్తి నా మన్మడు ఎప్పుడు ముట్టిండు? ఓ అవ్వా, నేను చెట్టు కింద కూర్చున్నా అడ్డగాడా. ఈ శక్తి పట్టుకొని పోయినా ఎండ కొట్టి పాడైతుందని. ఇక నీ మన్మడున్నో ఇంకా ఇంకో పిల్లలు కూడా బండి ఇద్దరు వచ్చిర్రు, ఆడుకున్నారు, మాట్లాడిచ్చిర్రు నన్ను. ఇది ఎండు తాతానన్న శక్తిరన్నా. ఇక అన్నాక నీ తీట మన్మడు దీన్ని తీసుకున్నాడు. తాత సూత్తా అనంటే చూడు అన్నా. ఇక తీసిండు, ఇప్పిండు, మూసిండు, ఇప్పిండు, మూసిండు. అంటే ఓ శక్తిర మర్ర అయింది కాదు శక్తిది. పుల్లలన్నీ విరిగిపోయినాయి. అయ్యో నువ్వు మరి ఏమిటి తీసుకున్నా శక్తి? నీకు ఎండకి శక్తి పట్టుకొని తిరుగుతున్నావు అంతా ఇంట్లో ఉండక. ఏందవ్వో, నాకింట్లో మనసులో పడతలేదు, ఉడకపోసి పాడైతుందని. ఇక తొవ్వంటి రాంగ ఎండ బాగా కొడుతున్న శక్తిని పట్టుకొని వచ్చిన ఆడ కూసున్నా.
నీ మన్మడు ఇరగొట్టిండు నాకు కొత్తది కొని ఇప్పుడు. కొత్తది కొనిస్తా, ఎందుకు కొనిస్తా? అయ్యో పిల్లన్నాక ఖరాబ్ చేయరా, ఆడుకోరా, కొనుక్కోని వచ్చాడు పైసలు, పింఛన్ పైసలు, నేను కొనిస్తా. ఏమైందిలా ఎట పట్టుకొని వచ్చిండు కోటయ్య చెత్తిరి? ఏం లేదు శోభక్క, ఇగో ఈ ముసలాట కూర్చున్నాడు అడ్డకాడ చెత్తిరి పట్టుకో, నేను ఎండ కొడుతున్నాను. ఇక నా మన్నాడట ముట్టిందట, ఆయన చెత్తిరి రామారాయణ సరికి విరిగిపోయిందట. ఇక వచ్చి కొని పట్టడానికి వచ్చేత్తిరి. నీ మన్మాడు చెడిగే రాజీ, నువ్వేమన్నా అనుకోయే. అబ్బో తీట పోరడే, ఏమో నా మన్నం తీట పోడంటో నా ముంగట్నే. ఓ అమలాలా, నాకే శక్తికి పైసలు ఇయ్యు ఓ రాజవ్వ, నేను పోతా. పైసలు వేళ్ళన్నాడు, నేను తీసుకొని మరాడికి. భలే ఉన్నావు పో, నా శాంతికి వచ్చి పైసలు నేను ఊకోనని చెప్తున్నా. చూసినా శోభక్క ఇట్లా మాట్లాడుతున్న ముసలోడు పిల్లన్నాక ఖరాబ్ చేయరా చెప్పు? గట్లుంటాదే రాజీ, కొనియాలి నీ మన్మడే ఎరగొట్టే కొనియవాయే. భలే మాట్లాడతావేం. నేను పోతున్నా, అన్నమన్న తింటా, తినలే ఇంకా. నీ శక్తికి పైసలు ఇస్తా, ఇయ్యనయ్యా. ఇక పొలాలన్నాక ఆడుకోలే మీరు సెలవులేనా? అవ్వా నా ఇంటికాడ ఎంత చల్లగా ఉంది, ఇక్కడ కూర్చుంటా కొద్దిసేపు. పోరగాలు చూడు తీట పోరగాండ్లు, నన్ను ఇప్పి కట్టింగ్ అంటారు. అబ్బా తీట పోరగాలు పాడేరు, ఏ వాడకట్టు ఏడకచ్చిర్రు. అబ్బా అబ్బా ఈ సెలవులు వచ్చినాయేమో బడికి, ఈ పోరగాలతో వశమైతే లేదు కదా. ఈ పోరగాళ్ళని తీసిపోయిలే బెట్ట, ఇక్కడ ఉన్న తీట పోరగాళ్ళు. అగో ఏమైందే బక్కన్నా గిట్లా వచ్చినావు, ఏం చేసిరు ఈ పోరగాండ్లు? ఓ శోభవానికి ఏం చెప్పాలి పోరగాళ్ళ గురించి. అగో నా జామకాయలు అన్ని తెంపిరు కాదు. ఓ పోరగాళ్ళారా ఎందుకు తెంపిర్రు? ఇద్దరు పొరలు భలేమో పేరు మా గండానా. ఏ పోడా ఏమన్నావురా, నన్ను బోడగుండనవా అంటావా? అంటావా చెప్పు. నువ్వు అనుకుంటున్నావురా, ఎవరిని అంటున్నావురా పోడగుండదానా అని? ఆడుకో. ఏ శబ్దు పాలని అత్తపా. ఏ కొట్టవా కొట్టు, ఇంకో రెండు కలిగి తీట పోరగాళ్ళున్నారు ఇల్లు. అడుగురా పోదాంపా, నేను మీ నాన్న దగ్గరికి పోదాంపా. నేనేం చెప్తానే దాయేడ కూసుందాం. తిన్నావే? ఏమండిది వాళ్ళ కూడలు కూర? కూర సల్లగుండా తినబుద్దలేదా? ఏం కూరగాయలు? చికెన్ తెమ్మన్నా, ఇక మా రాజే చికెన్ తెచ్చిండు. అవునా, ఏమైంది? ఎవరు కొట్టి చెప్పు నువ్వు. బొడ్డి ఎందుకు కొట్టినవే నా మన్మని? కొడతానే కొడతా, కొట్టుడు కాదు నీ మన్మని చూడు, దొడపని మొత్తం నలగొడతా నీ మన్మని. ఏమనుకుంటుండో? ఏమైందే శోభ, పిల్లగాని ఎందుకు కొట్టినావు, అసలు ఏమైంది? ఇక చూడు బొమ్మక్క, ఈ పోరాడు నాడ కూసున్నా నా ఇంటెనక, ఇద్దరు పోరగాళ్ళు వచ్చిర్రు. గోడగుండిది, ఇప్పి కటింగిది, షోబీ బీబీ చెప్పుకోయే అంటుండు. గివ్వేనా రీతి? అయితే కొడతావా నువ్వు? అవతే నా మన్మని చేసినందుకు నీకెంత ధైర్యం ఉంటే నా మన్మని చేయత్తవే? నీ మన్మన్కి రీతి చెప్పుకోయే రీతి. అబ్బా అబ్బా ఈ బడి సెలవులు వచ్చినాయేమో, మొత్తం ఇంటి దిక్కురుకచ్చుడు, పువ్వులు తెంపుడు చెట్ల మీద, అవి తెచ్చిపోడు, ఇవి వాడేసిపోడు, ఆకిట్లా చెత్త. నీ పోరడు ఇంటర్లేడు, చెడుగు పోరడు. ఏ పోని తీయగా పోరగాళ్ళకేం తెలిసే. ఈ సెలవులే వచ్చేయి ఆడుకోరా, గదానికి సంపవికం కొట్టినా వే పోరన్ని. ఏమన్నా తిక్కన లేచింది భూమక్క అని సపడే కూర్చుని వచ్చి, ఇప్పి కటింగ్ ఇది అది ఇదేనంటే ఎవతూకుంటది అనుకుంటొచ్చిండాడు. ఏ శోభి మంచిరాని మాటలు, నేను చుట్టంలో ఊరికిత్తా అని ఇప్పి కటింగ్ అంటే వచ్చిందా? చిన్నప్పుడు అన్నకి ఎన్నో అంటారు, ఏడు ఆడుకుంటూ చెత్త వాడతారు, అన్ని చేస్తారు, ఒక్క కూసమండి కూర్చుంటారా? గా బక్కోడు లేడా? వెళ్ళాడు ఎల్లయ్యా. వాళ్ళింటికి జామకాయలన్నీ తెంపిరాట, వాడొచ్చిండు. నేను ఒలిపెట్టేసరికి ఆడొచ్చిన జామకాయలన్నీ తెంపి ఇంక రెండు జంపోలా పట్టేవాడు. ఏది గా బక్కోడా? ఏ జంపురే అసలు రమ్మని పోని, నీ అవ్వ గట్టి ఊదినా అంటే పోయి ఏనా పడతాడు. నాడు నమ్మని మమ్మీ కొట్టమంటాడా? అయితే నువ్వు కొట్టినావా? ఏ పోడా, ఇంకొకటి చంపుతా నిన్ను. నీ జోరుకొచ్చిందా? నీ వాతకొచ్చిండ్రా? నీ అవ్వని రమ్మని పో. ఓ మాధవతి నడివి నుంచి, ఓ నీకు పొలాలుంటే ఏర్పడు. ఈ కొట్టింది నా మన్నం చేసి పోదురే. మాకు లేరు పొలాలు, మెంచలేము, ఇంకనలేము. నీ మన్మడు ఒక్కోడేమో నా సక్కని పూస ఊళ్ళే.
నీ మనమన్ను దగ్గర పెట్టుకో, నీ బుద్ధి నేర్పుకో. ఇంకోసారి నా ఇంటాకలు వస్తాయి ఇక చూడు. పండ్లు వీకి చేతిలో పెడతా బిడ్డ, ఏమనుకుంటున్నావు? ఏ చూసినావా భూమక్క, దాని కథ ఎట్లుందో? ఆగు బిడ్డ. రాజీ కారం ఉందా రాజీ, చక్కెర ఉందని అంటే అప్పుడు ఎప్పుడు సంగతి. ఓ పోడా నిబంధనలు పోతున్నారా? ఇంట్లో వాళ్ళు సపరేట్ ఇంటికి ఆడుకోరా? నీకు బొమ్మలు లేవా? ఏమని తిరుగుడు, ఈ ఇంట పెట్టుడు ఆ ఇంట పెట్టుడు, అది వీకుడు ఇదే రాని పని. నడు ఇంటి నడు. ఓ పోడా, నువ్వెందు నా మన్మంతో తిరుక్కుంటా వాడకట్టడం చెక్కలు కొట్టుకుంటా అందరితో తిట్లు కొట్టిస్తున్నావు నా మమ్మల్ని. నువ్వు మంచిగా ఉంటున్నావా? నడు ఇంటికి సపరేట్గా వండుకోరు, ఎండకి ఏం తిరుగుతురు? ఏ పోనీ తీయే రాజీగా పోరాల మీ కొరతయింది, వాళ్ళకేం తెలుస్తుంది? పోరాళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటుందా అది? దాని సోకులు సైకిల్ దొక్క ఎట్టారేం చూడు, చీర మొత్తం ఇట్లా కట్టి బొడగుండు పెట్టుకోని ఇప్పి కటింగ్. ఇంకా వచ్చిన మన్మని కొట్టిన సంగతి చూస్తావు. సరే తీయే పోనీ తీ. బాబా మా మన్న కూడా చెప్పింటలేడు భూమక్క. నా కొడుకు కూడా ఏం చెప్తలేదు. అరే తీట కూడా తయారవుతుంది ఇంట్లో కూడా అన్ని ఎత్తేసుడు. ఏమని ఏమన్నది ఇయ్యకపోయినా మా కథ మొత్తం అన్ని ఎత్తేసుడు, కిందవాడి గుద్దుకునుడు, ఏడ్చుడు, ఇదే అవుతుంది. వేసిపోరాడు తల్లి చెప్పండి చెప్పాలి. ఏ చెప్పని చిన్న పోరాడు అంటది. ఇప్పుడే ఇట్లా ఎత్తే గౌరమ్మ రేపు పెద్ద నాకు ఎట్లుంటాడు పోవక్క? చేతి కట్టడా వాడు? ఏ పోనీ తీయ రాజున బీప్ పెంచుకోక గంతగానం. ఇక సెలవులు వచ్చినాయంటే ఇదే పాట. ఆ బడి ఉంటేనే ఇంత బడిపోతారు, సప్పుడేక సాయంత్రం వస్తారు, ఆయన తింటారు, ఇంత రాసుకుంటూ సప్పుడేక వంటారు. అబ్బా అబ్బా సెలవులు వస్తే ఇదే కోసని. ఇదే గోస పడేది ఇంట్లో. సో దోస్తులు చూసి రమ్మన్న వీడియో ఎట్లా అనిపించింది? ఏదో చిన్న ట్రై చేసిన దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని దోస్తులు నా ఛానల్ ని. ఇయా పిల్లలకు సెలవులు వస్తే ఇంతే దోస్తులు. మీ పిల్లలు కూడా గింతేనా? జరా ఎండ తిరగనీయకుర్రి, సప్పుడేకింత బుక్కన తినబెట్టుకోర్రి, ఇంట్లోనే ఉంచుర్రి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ శ్రీని ఫన్ జోన్. బాయ్ బాయ్ దోస్తులు అందరికి.